మోదీకి ఆర్ఎస్ఎస్ ముకుతాడేస్తుందట. వరుస వైఫల్యాల వేళ మోదీ షాకు చెక్, పట్టు బిగించే పనిలో సంఘ్ పరివార్. ఇప్పుడు మొన్న ఆయన మోహన్ భగవత్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా, 75 ఏళ్ల తర్వాత రాజకీయాల్లో ఉండొద్దు ఎవరైనా సరే అని. ఇప్పుడు నరేంద్ర మోదీకి కూడా 75 ఏళ్ళు నిండబోతున్నాయి అనుకుంటా కదా, ఏమో మరి అదే. సో కాబట్టి ఆయనను ఉద్దేశించే మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేసిండు ఆర్ఎస్ఎస్ చీఫ్ అనేది ఒక పెద్ద చర్చ. మోహన్ భగవత్కు 75 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి, ఈయనకే అవుతున్నాయి. సో మోదీని ఉద్దేశించి ఆ స్టేట్మెంట్ ఇచ్చిరని. మరి దానికి ఈ వార్తకి ఏమైనా లింక్ ఉందా? పాలనపై కూడా క్రమంగా పట్టు కోల్పోతున్న ప్రధాని అట. ఇదే అదనుగా యాక్టివ్ మోడ్లోకి వచ్చిన ఆర్ఎస్ఎస్ 75 ఏళ్లకు రిటైర్మెంట్పై ఇప్పటికే పరోక్ష సంకేతాలు. బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికలోనూ వ్యూహాత్మక శైలి. మోదీ అమిత్ షా ద్వయాన్ని పక్కన పెడుతూ నిర్ణయం. రాష్ట్రాల్లోనూ ఆర్ఎస్ఎస్ అనుబంధ నేతలకే అధ్యక్ష పీఠం. ఆర్ఎస్ఎస్ చర్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న మోదీ కోటరీ. మోదీ లేకుంటే సీట్లు రావన్న దూబే వ్యాఖ్యలే నిదర్శనం. మరి ఏం చేస్తారు? ఇప్పుడు ఇంకొక ఆయన్ని తీసుకొచ్చి పెడతారు. అది కూడా ఖచ్చితంగా సంఘ్ ఆర్ఎస్ఎస్ ఎవరిని పెట్టాలనుకుంటే వాళ్ళే అవడానికి అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ ఆయన 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు అందరం మనుషులమే, ప్రతి ఒక్కరికి ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్ కొంతకాలం తర్వాత వాళ్ళ మైండ్ కానీ శరీరం కానీ యాక్టివ్గా పని చేయదు. సో వాళ్ళకి ఏమైనా పర్సనల్గా ఇదైందా, లేకపోతే వాళ్ళు గమనించిన దాంట్లో మోదీ ఫెయిల్ అయ్యింది అనుకుంటున్నారా ఏమో. ఏదేమైనా ఈ దేశంలో ఏమైనా పెద్ద మార్పులు ఏమైనా వచ్చినాయంటే నథింగ్. దాంట్లో మనం చెప్పాల్సిన అక్కర్లేదు. పెద్దోడు ఇంకా పెద్దోడు అయిపోతున్నాడు, పేదోడు మరింత కడు పేదరికంలోకి వెళ్తున్నాడు. వెలుగులు లేవు, ఏమీ లేవు. వెలుగులు జిలుగుల తర్వాత కానీ అసలు కనీసం ఆ స్థాయిలో ప్రజల జీవన విధానంలో మెరుగైన ఫలితాలు వచ్చినట్టయితే ఏం కనబడతలేదు. మరి దాన్ని బేస్ చేసుకొని ఆయన్ని పక్కన పెడుతున్నారా? ఈయన పోతే ఇంకొక ఆయన వస్తే, ఈ పార్టీ అనే కదా, ఈ పార్టీ ఇంకొక ఆయన వస్తే ఇంకేదో అవుతుందనో. ఇది మనం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం. ఎవరు వచ్చినా ఎలాంటి మార్పు లేదు ఈ దేశంలో. ఇగో వయస్సు కాదు అసమర్థతే కారణమట. ప్రధాని మోదీపై సంఘ్లో అసమ్మతి, అసంతృప్తి. 75 ఏళ్లు బయటకు చెబుతున్న సాకు మాత్రమే. సంఘ్ మోదీ సంక్షోభంపై కాలమిస్ట్ సంజయ్ ఒక కథనం ఆర్టికల్ రాసిండట. దాన్ని బేస్ చేసుకుని నమస్తే తెలంగాణ రాసింది. 8 మంది ఉండి ఏం లాభం? తెలంగాణ పూజకు పనికిరాని పువ్వట. తెలంగాణ పూజకు పనికిరాని పువ్వు ఏది? బీజేపీ అట. తెలంగాణకు బీజేపీ నేతలు ద్రోహం చేసిరట. నమ్మి గెలిపిస్తే నిండా ముంచుతున్నారట. ఎందుకో మొత్తం నమస్తే తెలంగాణ ఇలా బీజేపీ మీద పడ్డది. ఏడబెడిచిందో. నమ్మి గెలిపిస్తే నిండా ముంచుతున్నారు అంటే ఇదేంటంటే మేము బీజేపీతో లేము, మాకేం సంబంధం లేదు అని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా, మీరిద్దరు ఒకటే అని. బనకచెర్ల నయవంచన పైన నోరు మెదపని ఎంపీలు. గోదావరి జలాలను ఏపీ తన్నుకుపోతున్నా కదలిక లేదు. అధికారిక కాంగ్రెస్ పార్టీతో అంటగాగుతున్న బీజేపీ నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాపాడేందుకే ప్రతిక్షణం ఆరాటం. బనకచెర్లపై పార్టీ విధానమేంది, ప్రజలకు సమాధానమేది? ఇప్పుడు కృష్ణా జలాల విషయంలో మరి మీరు వాళ్ళతో కొల్లుడైనట్టేనా? ఇప్పుడు ఇంకా గోదావరి జలాలు ఇంకా అట్లున్నది. అది ఇంకా బనకచెర్ల గట్టలేదు, దానికి ఇంకా పర్మిషన్స్ రాలేదు, మీటింగ్స్ నడుస్తున్నాయి. కానీ కృష్ణా జలాలు ఏకంగా ఎత్తుకపోవడం కూడా అయిపోయింది కదా. మరి దానికి ఏం సమాధానం? ఎవరితో కుమ్మక్కై ఈ వ్యవహారం నడిపించినారు మీరు? సంగమేశ్వరం, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి కట్టిండు మీరు అధికారంలో ఉండగా 10 ఏళ్ళు? దీనికి ఆన్సర్ చెప్పాం. ఇప్పుడు వీళ్ళకి వేసారు కదా బ్యాండ్, ఇది మన ఇవి మాస్కులు. అప్పుడు మీరు మాస్కులు వేసుకున్నారు. ఈ విషయం మీద మాట్లాడండి అంటే ఇప్పుడు కూడా మీరు మాస్కులు వేసుకునే ఉన్నారు.